ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా నమస్కారం అండి. అలాగనే రేపు 27, 28, 29 జరుగు మహానాడు కార్యక్రమానికి మరి అందరూ విచ్చేయవలసిందిగా కోరుకుంటూ, మరి వైసీపీ పార్టీ వాళ్ళు సృష్టిస్తున్న అపోహలకి తావు లేకుండా, వాళ్ళు చేసే మేకపోత గాంభీర్యాలకి ఎవరూ భయపడకుండా రేపొద్దున మరి మహానాడు కార్యక్రమాన్ని మీరందరూ కూడా విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను. అలానే ప్రతి సంవత్సరం కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండని, అధికారంలో లేకపోని ఎప్పుడూ కూడా మహానాడిని నిర్వహించుకోవడం అనేది జరుగుతూ ఉంది. అలానే మహానాడిని వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారు మరి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే కాన్సెప్ట్తో, అలానే బలహీన బడుగు వర్గాల వాళ్ళు అందరూ కూడా మరి నిలదొక్కుకోవాలి, ఆర్థికంగా రాజకీయంగా వాళ్ళు ముందుకు సాగాలన్న ఉద్దేశంతో పెట్టిన పార్టీ మరి తెలుగుదేశం పార్టీ. కాబట్టి మహానాడు అనే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తుంది తెలుగుదేశం పార్టీ. ఆ కొనసాగించే క్రమంలో ప్రతి సంవత్సరం కూడా 3 రోజులు అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ నిర్వహించే నేపథ్యంలో ఈసారి కడప జిల్లాలో నిర్వహించాలని అధిష్టాన నాయకులు మరి శ్రీ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈ మొన్నటిదాకా పాకిస్తాన్ మన యుద్ధంలో ఉన్నాము కాబట్టి ఇది నిర్వహించాలా వద్దా అనే అపోహలతో మరి ఒక వెనకడుగు వేయడం జరిగింది. ఆ యుద్ధం ఆగిపోయిన క్రమంలో ఇప్పుడు మహానాడు నిర్వహించాలి. అలాగనే కడప ప్రజలకు కూడా మరి పరిపాలనలో భాగస్వాములను మాది కడప అని వైఎస్ఆర్ కొట్టుకుంటున్న, గుండెలు బాదుకుంటున్న కడపలో కూడా మరి మన తెలుగుదేశం పార్టీ మొన్న గెలుపుతో గుణపాఠం చెప్పినా కూడా వాళ్ళు మేకపోత గార్భీన్యంతో ప్రగల్భాలు పలుకుతూ ఆటంకాలు కల్పిస్తామనే ధోరణిలోనే ఇంకా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇంకా మేము అధికారంలోనే ఉన్నాము, మేమే ముఖ్యమంత్రి, మేమే మంత్రులు అన్న ధోరణిలోనే మాట్లాడుతున్నారు. ఇప్పటికే ప్రజలు మరి రాజకీయంగా బుద్ధి చెప్పారు. రేపొద్దున అలాంటి అవాంఛనీయ కార్యక్రమాలు ఏమన్నా జరిగితే రాష్ట్రం నుంచి కూడా తరిమి కొట్టే బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ విధంగా వైసీపీ పార్టీ నాయకుల్ని మరి మాజీ ముఖ్యమంత్రులని హెచ్చరించడం జరుగుతుంది. అలాగనే ఎప్పుడూ కూడా కార్యక్రమంలో మేము ఏమి చేస్తున్నాం, ఏమి ఇచ్చాం ప్రజలకి, రేపొద్దున ఏమి ఇవ్వబోతున్నాం అనే కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి మరి మహానాడు కార్యక్రమానికి 143 నుంచి 145 ఎకరాలు ఇచ్చిన కడప జిల్లా ప్రజలకి మా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఎక్కడికక్కడ మరి 13 విభాగాలుగా కమిటీలను ఏర్పాటు చేసి, ఎక్కడికక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేసి, ఎక్కడికక్కడ వచ్చే వాళ్ళని పలకరింపులు కానీ, వాళ్ళని కూర్చోబెట్టే విధానం కానీ, హెల్త్ పాయింట్ వ్యూలో కానీ వాళ్ళకి షెల్టర్లు ఇచ్చే ఏ విధంగా కూడా మీరు అపోహలు చెందకుండా దయచేసి మీరందరూ కూడా కదలిరండి. ఈ కూటమి ప్రభుత్వాన్ని చేసే మహానాడు కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలకి పిలుపునించడం జరుగుతోంది. అలాగనే జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. అవాంఛనీయ సంఘటనలు జరగడానికి ఎటువంటి ఆస్కారం లేదండి. వాళ్ళని ప్రజలను, పార్టీ నేతలను, లేతే రాష్ట్ర ప్రజల్ని ఇంకా భయభ్రాంతులను చేద్దామన్న ధోరణిలోనే ఉన్నారు. వాళ్ళు చేసిన ధోరణికి 5 సంవత్సరాల పరిపాలనలో ఇదే ధోరణి అవలంబించారు. ఇదే ధోరణి అవలంబించినందుకు వాళ్ళు రాజకీయంగా ఈ రోజున ఎక్కడున్నారండి? వాళ్ళు రాజకీయ చరిత్ర ఎక్కడుంది వాళ్ళకి అసలు? అలాగనే రేపొద్దున ఇంత చిన్న విషయం కూడా తెలియదా అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక గృహిణిగా, మహిళగా నాకే రాజకీయంలో ఉండి, వాళ్ళ అధికారంలో ఉండి ప్రశ్నించే ఇది లేకుండా గొంతు నొక్కిన ప్రజలు ఈ రోజున 154 సీట్ల నుంచి బుద్ధి చెప్పారు. ఎక్కడికి? 11 సీట్లకి. అలాగనే రేపు ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే ఇప్పటికే మనం ఎదుర్కొంటున్న పరిస్థితులను ఎదుర్కోలేని పరిస్థితి, ప్రజలకి సమాధానం చెప్పలేని పరిస్థితి, అలానే రాష్ట్రం నుంచి వెలిపోయే పరిస్థితులు వస్తాయి మనం అని చెప్పేసి వాళ్ళకి ఆలోచన ఉండదా అనేది నేను వాళ్ళకి హెచ్చరికగా పంపిస్తున్నానండి. అంతేకాని వాళ్ళు వాటికి ఎవరు భయపడొద్దు. దయచేసి ఈ మహానాడిని విజయవంతం చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.